వీడియోలో నారా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు 1950 ఏప్రిల్ 20న నారా కర్జున్నాయుడు గారి దంపతులకు నారావారిపల్లిలోనే జన్మించారు. మధ్యాహ్నం భోజనాన్ని అరిటాకులో చుట్టుకొని ఆ పొట్లాన్ని భద్రంగా పుస్తకాల మధ్యలో పెట్టుకొని పొద్దున్నే బడికి బయలుదేరేవారు. వర్షాకాలంలో తరచూ వాగులు పొంగేవి. దీంతో అడ్డదారున పడి ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకునేవారు. అప్పుడప్పుడు పశువుల మేత తోలుకునేవారు. అడవికి చెట్లెక్కి పండులు కోసేవారు. తేనె పట్టును కొట్టి ఆ తీపిని ఆస్వాదించేవారు. 7వ తరగతి 10వ తరగతి పరీక్షలప్పుడు పాస్ అయితే కొండకు వస్తానని మొక్కునేవారట. ఆ మొక్కు తీర్చుకోవటానికి స్నేహితులతో కలిసి కాలినడక కొండలకు చేరుకునేవారట. ఎన్ని వ్యాపకన చదువుకునేటప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. ఎంఏలో సెకండ్ క్లాస్ వచ్చారు. నారావారిపల్లిలో పీజీ చేసిన రెండో వ్యక్తి తనే. ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు బాగా చూసేవారు. స్నేహితులతో కబుర్లు చెప్పడం ఇష్టం. సైలెన్సర్ తీసేసి బండి నడపడం సరదా. వాలీబాల్, ఫుట్బాల్ ఆడేవారు. తొలిసారిగా 1978 శాసనసభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ తరపున చంద్రగిరి సీటు దక్కింది. కానీ చేతిలో డబ్బులు లేవు. తండ్రి డబ్బులు అడిగితే మనకెందుకురా రాజకీయాలు అని నిరుత్సాహంగా పరిచారు. అయినా చంద్రబాబు వినలేదు. అలిగి కూర్చున్నారు. మొత్తానికి కర్జున్నాయుడు మనసు కరిగి అతి కష్టం మీద కొడుక్కి ₹1,00,000 ఇచ్చి పంపించారు. చట్టసభ ఆవరణాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి గారితో పరిచయం ఏర్పడింది. తమ వయసులు కావడంతో ఆ పరిచయం స్నేహంగా మారి ఇద్దరి అభిరుచులు, ఆలోచనలు, విధానాలు దగ్గరగా ఉండేవి. 1980 నుంచి 83 మధ్య కాలంలో పురావస్తు, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక శాఖ, నీటిపారుదల శాఖ తదితరాలుగా మంత్రి పనిచేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యాక తన అభిమాన హీరో నందమూరి తారక రామారావు గారిని ఒకసారి కలవాలనుకున్నారు. ఆయన తనయుడు జయకృష్ణ ద్వారా టైం తీసుకున్నారు. అనురాగ దేవత షూటింగ్ బిజీలో ఉన్న చంద్రబాబు గారితో గంటసేపు మాట్లాడారు ఎన్టీఆర్ గారు. చంద్రబాబు గారి వ్యక్తిత్వం ఎన్టీఆర్కి నచ్చింది. ఆయన బంధుత్వం కలుపుకోవాలనుకున్నారు. 1981లో తన కూతురు భువనేశ్వరి గారితో పెళ్లి జరిపించారు. అంతలోనే అనేక పరిణామాలు సంభవించాయి. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎన్నికల్లో అఖండ మెజార్టీతో సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చంద్రబాబు మాత్రం ఓటమి పాలయ్యారు. ఎన్టీఆర్ చుట్టూ ఉన్న పరిస్థితులను చూశాక ఆయనకు అండగా ఉండాలని భావించి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఎన్టీఆర్కి కుడిభుజంగా మారారు. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో రాజ్భవన్ సాక్షిగా రాజకీయ కుట్రను తెరలేచింది. ఆ పరిణామాలు చంద్రబాబును కలవరపెట్టాయి. ప్రజాస్వామ్య పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ తిరిగి సీఎం అయ్యారు. తెలుగుదేశం పార్టీ టికెట్పై 1989లో తొలిసారిగా కుప్పం నుంచి పోటీ చేసి అప్పటి ఆ నియోజకవర్గం చంద్రబాబుకి కంచుకోటగా నిలిచింది. 1995లో తెదేపాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు సింగపూర్ వెళ్లి పారిశుధ్య వ్యవస్థపై లోతైన అధ్యయనం చేసి వచ్చారు. దేశంలో తొలిసారిగా రాత్రిపూట రోడ్లు సంచయించి మొదలుపెట్టారు. ఆయన బాల్యం సరైన క్రీడా వసతులేవీ కావు. ఆ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అనేక ఇండోర్, అవుట్డోర్ స్టేడియాలను నిర్మించారు. వాటి అంతర్జాతీయ క్రికెట్ వేదికగా మార్చారు. దట్టమైన పొగకు ఉక్కిరిబిక్కిరి అవుతూ తన అమ్మమ్మలు కట్టెలపై మీద వంట చేసిన రోజుల్ని బాబు మర్చిపోలేదు. రాష్ట్రంలోనే మహిళలు తన తల్లిగా కష్టపడకూడదనే ఉద్దేశంతో దీపం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉచిత గ్యాస్ కనెక్షన్ అందిస్తూ ఉన్నారు. 1996లో భారీ తుఫాన్ కోనసీమను అలకల్లోలం చేసిన సమయంలో హుద్హుద్, తిత్లీ లాంటి బీభత్స భయోత్సవాన్ని సృష్టించినప్పుడు, భారీ వరదలు విజయవాడ ముంచెత్తినప్పుడు క్షేత్రస్థాయిలో నిలబడి స్వయంగా పరిస్థితులను చక్కదిద్దారు చంద్రబాబు నాయుడు గారు.
1998లో అమెరికా ఇలియాన్ గవర్నర్ జిమ్ ఎడ్బర్గ్ చంద్రబాబు గౌరవార్థం సెప్టెంబర్ 24వ తేదీన నాయుడు డేగా ప్రకటించారు. శాసనసభ సమావేశాలను ప్రజలు తిలకించాలనే ఉద్దేశంతో 25 ఏళ్ల క్రితం ప్రత్యక్ష ప్రసారాలకు శ్రీకారం చుట్టారు. అలాగా లైవ్లో అందించిన మొదటి రాష్ట్రంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించింది.